హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. ఇంకా మా పెద్ద బాబుని అయితే స్టేడియంకి తీసుకెళ్తున్నాము స్విమ్మింగ్ కోసమని. డైలీ మా ఇద్దరు పిల్లలు కూడా డైలీ ఇలానే ఏమీ ఇబ్బంది పెట్టకుండా రెడీ అవుతున్నారు. ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే టైం మార్నింగ్ 5:40 అలా అవుతుంది. డైలీ కంటే ఈ రోజు అయితే ఒక 5 minutes అలా లేట్ గా స్టార్ట్ అయ్యాము. ఇంకా గ్రౌండ్ కి అయితే వచ్చేసాము. చూడండి డైలీ ఇలానే వస్తారు. ఇంతమంది వెహికల్ పార్కింగ్ కూడా కష్టం అవుతుంది అనమాట. అంతమంది వస్తారు గ్రౌండ్ కి. మా పెద్దోడిది 6 to 7 బ్యాచ్ అనమాట స్విమ్మింగ్. ఇంకా కొంచెం లేట్ అయింది కదా, గేట్స్ ఎక్కడ క్లోజ్ చేస్తారో అని మా వారైతే స్పీడ్ గా వెళ్తున్నారు. బైక్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్విమ్మింగ్ ప్లేస్ కి అయితే ఒక 5 minutes పడుతుంది నడవడం. స్విమ్మింగ్ చేస్తుంటే పిల్లలకి తెలియకుండానే వాటర్ మింగడం, నోస్ లోకి వాటర్ వెళ్ళడం జరుగుతుంది కదా, అందుకే ఇంకా వాడికి లైట్ గా కోల్డ్ కూడా వచ్చింది. మా పెద్దోడికైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్విమ్మింగ్లో. డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు. ఇంకా మా చిన్నోడైతే పక్కన గ్రౌండ్లోకి తీసుకొచ్చారు మా వారు. ఇంకా అక్కడైతే ఆడుతున్నాడు. ఇంకా మా పెద్ద బాబు స్విమ్మింగ్ టైం కంప్లీట్ అవ్వగానే మేమైతే ఇంటికి బయలుదేరాము. వచ్చేటప్పుడు మధ్యలో అయితే పిల్లలిద్దరు కొబ్బరి బొండా కావాలని అడిగారు. అందుకే ఇక్కడ ఆగాము, పిల్లలిద్దరికి కొబ్బరి నీళ్ళు తాపించుకొని వెళ్దామని. అమ్మా, నాన్న బెడ్రూమ్ లో ఉన్నాడమ్మా. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. పిల్లలిద్దరూ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, ఇంకా అందులోనూ పెద్దబాబు స్విమ్మింగ్ చేశాడు. స్విమ్మింగ్ చేస్తే పిల్లలకి త్వరగా ఆకలేస్తుంది కదా, ఇంకా టిఫిన్ పెట్టేస్తే ఇద్దరు పిల్లలు అయితే నిద్రపోతారు తినేసి. ఇద్దరు పిల్లలు కోకోనట్ వాటర్ తాగారు కదా, ఇంకా ఈ రోజు ఆకలేస్తున్నట్లేదు వాళ్ళకి. ప్రతిరోజు అయితే అమ్మ ఆకలి ఆకలి అని అంటారు. టిఫిన్ ప్రిపేర్ చేసిన దాకా కూడా ఆగరు. ఈ రోజు కోకోనట్ వాటర్ తాగారు కదా, ఇంకా అందుకే అనుకుంటా పిల్లలిద్దరికి ఆకలేయడం లేదు. ఇద్దరు కూడా చాలా కష్టంగా తింటున్నారు. ఎలాగైనా వాళ్ళిద్దరికి తినిపించాలి, లేకపోతే ఇంకా నిద్రపోతారు. ఈ రోజు May 1, అందుకే ఇంకా మా వారికి కూడా డ్యూటీ లేదు. ముగ్గురు మంచిగా టీవీలో సాంగ్స్ గెస్ట్ చేసే ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పరా నా సాంగ్ ఎంత, ఇప్పుడు చెప్పు సాంగ్ చెప్పండి బావ. నువ్వు చెప్పు బావా. బంగారు కోడి పెట్టే వచ్చానండి ఏ పాప ఏ పాప ఏ పాప తెలుసా మోక్షమా? ఎక్కడికి ఎక్కడికి ఈ క్వశ్చన్ కొంచెం ట్రికీగా ఉంటుంది, కానీ ఆన్సర్ చేస్తే నన్ను లాక్కొని వెళ్తున్నావు క్యారమ్ బోర్డు కోసం. నువ్వు మరి మంచిగా ఆడుకోవాలి, నువ్వు తొక్కొద్దు అని. అటు వెళ్ళి కూర్చోనా, అటువైపు వెళ్ళు. ఇటువైపు డౌన్ ఉంది కాబట్టి నువ్వు అటువైపు కూర్చోవాలి. మమ్మ అవి తీ, ఆ హోల్లో పడ్డాయని తీ. ఇక్కడ హోల్లో ఎక్కువ పడ్డాయి కదా, ఆ కాయిన్స్ అన్ని తీసేస్తే కొత్తవి పడతాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఆలూ కర్రీ ఇంకా చారు ప్రిపేర్ చేశాను. షుగరు సాల్ట్ రెండేయాలమ్మా.
మా పెద్దోడికి లెమన్ వాటర్ కావాలంట, అందుకే ఇంకా లెమన్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి లైట్గా జలుబు ఉంది, అయినా కూడా ఇంకా ఎందుకో లెమన్ వాటర్ తాగాలనిపిస్తుందంట. షుగర్ అమ్మా, షుగర్ అయితే దగ్గు వస్తుందా? మరి లెమన్ వాటర్లో షుగర్ లేకపోతే బాగోదుగా. కొన్ని ఇవ్వండి అమ్మా, నాన్న టేస్ట్ చేస్తాడు లెమన్ వాటర్. మోక్షి తమ్ముడు ఇచ్చాడు నాన్నకి, నువ్వు ఇవ్వవా? కొన్నే ఉన్నాయి, నీకు తమ్ముడికి ఇచ్చా, మరి నాన్నకెలా? ఏంటి స్కేటింగ్ షూస్ బుక్ చేస్తే ఇస్తావా? కళ్ళు తిరుగుతాయి బావాడికి. కళ్ళు మా చిన్నోడికి కాదు, మా ఆయనకి తిరిగినట్టున్నాయి. స్లో నానా, కింద పడతావు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఎండ కొంచెం తగ్గగానే పిల్లలిద్దరినైతే కిందకి తీసుకొచ్చాము. పెద్ద బాబేమో సైకిల్ తొక్కుంటున్నాడు, చిన్నోడేమో ఇసుకలో ఆడుకుంటున్నాడు. గేర్లా సెకండ్ గేర్, థర్డ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. ఇట్రాండి నాన్న, కిందికి రాని. ఈ రోడ్డు మీద ముళ్ళులు ఉండవమ్మా, అటు ఖాళీ ప్లేస్కి వెళ్తే ముళ్ళులు ఉంటాయి. అటువైపు ఇటు గ్రౌండ్లోకి వెళ్తే ఏం కాదు, పక్కన చెట్లు ఉన్నాయి కదా, అటు వెళ్తే పంచర్ అవుతుంది. హిమమ్మ ఏం చేస్తున్నావు? ఏంటిది? మా పక్కన కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఆ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా చిన్నోడైతే ఒక్కటే ఇసుకలో ఆడుతున్నాడు. ఈవినింగ్ అయితే చాలు ఇలానే ఇసుకలోకి ఎక్కి కూర్చుంటాడు, ఎంత దిగమన్నా దిగడు. ఇంకా ఇదండి ఈరోజుటి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యాండ్ కడుక్కోవాలా?